హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ జీటీ మ్యాచ్ అనేది ఎలా ఉండబోతుంది, ఎవరికి అడ్వాంటేజ్ ఉంది, పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలా మంది అడుగుతున్నారు, సార్ డ్రీమ్ 11 ప్లేయర్స్ మీరు బాగా చెప్తున్నారు, పికప్ ప్లేయర్స్ ఎక్కడ పెడుతున్నారు అని అడుగుతున్నారు. అది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ప్లీజ్ ఫాలో. ఆ పికప్ ప్లేయర్స్ మంచి పాయింట్స్ సాధిస్తున్నారు, మంచి టీం ని మీకోసం డ్రీమ్ 11 కోసం నేను పెడుతున్నాను. సో మీరందరూ కూడా అది ఫాలో అవ్వండి. ఒకసారి మనం ప్లేయింగ్ 11 చూద్దాం. ఫస్ట్ జీటీకి ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. జీటీకి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, అలాగే లో ఆర్డర్ లో లాస్ట్ లో ఒక 2 hours 20 పైన రన్స్ కొట్టాలంటే ఒక్క 6 కొట్టే హిట్టర్ కనిపించట్లా. సో డేవిడ్ మిల్లర్ మళ్ళీ టీంలోకి వస్తే గానీ అది ఆ ఊపు రాదేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు అంతగా కనిపించట్లా. ఇప్పుడు ఒక్క తివాటియా ఒక్కడే భుజాల మీద వేసుకుని లాగుతున్నట్టు అనిపిస్తుంది లాస్ట్ లోవర్ ఆర్డర్. మొన్న చూడండి, సో జస్ట్ అంతకు ముందు బిఫోర్ అవర్స్ 2-3 hours హిట్ చేసి ఉంటే బాగుండేది. అలా హిట్ చేయకుండా వాళ్ళు ల్యాగ్ చేసేసరికి డాట్ బాల్స్ ప్రెషర్ ఎక్కువైపోయి భారీ హిట్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు ముంబైలో చూస్తే మొన్న లాస్ట్ ఓవర్ షెపర్డ్ ఎలా కొట్టాడు, అలా కొట్టే హిట్టర్ దొరకట్లా. అది జీటీ ప్రాబ్లం. ఇంకోటి బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా అంతా స్లాగ్ అవర్స్ ఒకళ్ళని నమ్మి బాల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే ఈ తర్జన కూడా ఉంది. సో కాబట్టి కొంచెం శుభ్మన్ గిల్ అక్కడ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. ఒకసారి టీం చూద్దాం మనం. శుభ్మన్ గిల్, శరత్ బిఆర్ రావచ్చు వికెట్ కీపర్ కింద, సాయి సుదర్శన్, అలాగే కేన్ మామన్ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద దింపుతారేమో చూడాలి. షారుఖ్ ఖాన్ కూడా ఆడించే ఛాన్స్ అయితే లేదు. అక్కడ విజయ్ శంకర్ కి ఆ మిడిల్ ఆర్డర్ ప్లేస్ అనేది ఇచ్చేస్తారు, ఎందుకంటే కొంచెం బాగుంది, టచ్ లోకి వచ్చాడు, కొంచెం వికెట్స్ అయ్యి కూడా వికెట్ ని బాగా రీడ్ చేయగలుగుతున్నాడు, హిట్ చేయగలుగుతున్నాడు బాల్. సో కొంచెం సేపు స్టాండ్ అవ్వగలిగితే విజయ్ శంకర్ కొంచెం భారీ హిట్స్ కొట్టగలుగుతాడు. సో తర్వాత రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, అలాగే నూర్ అహ్మద్, దర్శన్ నల్కండే. సో ఈ టీంతో వెళ్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద మాత్రం కేన్ విలియమ్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా పెట్టుకుంటే టీం వీళ్ళకి కరెక్ట్ గా సరిపోద్ది. అయితే టాప్ ఆర్డర్ లో ఒకవేళ డేవిడ్ మిల్లర్ వస్తే మాత్రం ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ కి అయితే ఆ ప్లేస్ అనేది ఉంటుంది. సో మరి డేవిడ్ మిల్లర్ ని ఈ మ్యాచ్ ఆడిస్తారా, కొంచెం అంటే ఫిట్ గా ఉన్నాడా, ఆడిస్తాడా లేదా అని మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే ఆర్ఆర్ టీంలో యశస్వి జైస్వాల్ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. కంటిన్యూస్ గా ఇలా విఫలం అయిపోతే మాత్రం వరల్డ్ కప్ కి పక్కన పెట్టుకోవాల్సింది. ఎందుకంటే చాలా అంటే చాలా పోటీ ఉంది వరల్డ్ కప్ కి, 2020 వరల్డ్ కప్ కి. అందులో ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ ఉంది, మంచి మిడిల్ ఆర్డర్ కి వచ్చేస్తాడు, అలాగే హార్దిక్ పాండ్యా ఉంటాడు ఆర్డర్ లో, అలాగే ఓపెనర్ కి శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రోహిత్ ఎలాగొట్టు స్టాండర్డ్ ఫిక్స్. వీళ్ళ ముగ్గురు నుంచి పోటీ ఎదుర్కొని యశస్వి జైస్వాల్ సెలెక్ట్ చేయాలి అంటే కొంచెం కష్టమే. ఇప్పుడు ఫామ్ లోకి వస్తేనే తను ఏంటనేది ప్రూవ్ చేసుకోగలిగితేనే, మొన్న ఇంగ్లాండ్ తో అద్భుతంగా ఆడాడు. సో అలాగే ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా టీంలో ఉంటాడు, లేదంటే సెలెక్ట్ చేయరు. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది కదా, ఏజ్ ఉంది కదా అని ఆపేస్తారు, అందులో డౌటే లేదు. జాస్ బట్లర్ టచ్ లోకి రావడం రాజస్థాన్ రాయల్ పిచ్చ హ్యాపీ. జాస్ ఈజ్ ద బాస్, మామూలు కొట్టడు, తెలుసు కదా మనకి, దుమ్ము లేచిపోద్ది కొడదాం మొదలెడితే, ఆపడం. సో కాబట్టి జాస్ బట్లర్ మీదే ఇప్పుడు అందరు చూపు ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ అనగానే టీంలో టక్మన్ జాస్ బట్లర్ పెట్టేసుకుంటున్నాడు, ఎందుకంటే టచ్ లోకి వచ్చాడు. లాస్ట్ టైం కూడా నేను ఇదే చెప్పా, జాస్ బట్లర్ టచ్ లోకి వచ్చాడా టార్గెట్ చిన్నది అయిపోద్ది, అదే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టార్గెట్ పెద్దది అయిపోద్ది. సో కాబట్టి జాస్ బట్లర్ అనేది ఫామ్ లోకి రావడం రాజస్థాన్ రాయల్స్ కి మంచి ఇదనమాట. తర్వాత సంజు శాంసన్ మంచి టచ్ లోకి వచ్చాడు, రియాన్ పరాగ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఈ నలుగురు టాప్ ఆర్డర్ అనేది ఎక్సలెంట్ అనమాట. వీళ్ళని పడగొట్టాలి అంటే వీళ్ళు ఒక వాళ్ళలాగా ఒక్కళ్ళాడినా సరిపోద్ది. 2020లో మనకు తెలుసు ప్లేయింగ్ 11 లో 11 మంది ఆడకరు, ఒక్కడు కరెక్ట్ గా బ్యాటింగ్ చేస్తే అయిపోయింది స్కోర్. సో కాబట్టి ఈ నలుగురు టాప్ ఆర్డర్ అనేది చాలా అంటే చాలా కీలకం. ఇంకోటి ఇది మిస్ అయితే మీకు ధ్రువ్ జురెల్
ధ్రువ్ జురేల్ కూడా ఫామ్ లోకి రాలేదు. సో హెట్మైర్ ఉన్నాడు మీకు హిట్టింగ్ చేయడానికి. లాస్ట్ ఓవర్ 15 రన్లు 16 రన్లు కొట్టాలన్నా హెట్మైర్ లాగుతాడు. సో కాబట్టి ఇక్కడ వరకు వీళ్ళకి చాలా బలం ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ఇంకా అసలు ఇది వేరే లెవెల్లో ఉంది. అశ్విన్ చాహల్ తిప్పేస్తున్నారు స్పిన్. అశ్విన్ ఎకనామికల్ ఉంటే చాహల్ వికెట్ టేకింగ్. సో వాళ్ళిద్దరిది బాగుందనమాట జోడీ. అలాగే ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో మంచి పేస్ జనరేట్ చేస్తున్నాడు. అందులోనూ వీళ్ళది హోమ్ గ్రౌండ్స్ మీద రెచ్చిపోతున్నారు వీళ్ళు, ఐదర్ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ చేజింగ్. కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో ట్రెంట్ బోల్ట్ మేబీ ఏమన్నా సందీప్ శర్మ ఫిట్ గా ఉంటే సందీప్ శర్మ వస్తాడు, లేదా ఆవేష్ ఖాన్ కూడా అంత భారీ ఎక్స్పెన్సివ్ గా ఏమి బౌలింగ్ వేయట్లా, బాగానే ఆడుతున్నాడు. రోహన్ పవల్ మేబీ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు, లేదంటే శుభం దూబే, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉంటారు. నాండ్రే బర్గర్ ప్లేయింగ్ 11 లో ఉంటే, లేదు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉంటే నాండ్రే బర్గర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. సో వీళ్ళ టీం చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. అందుకనే మీకు విన్నింగ్ అనేది బాగా వస్తుంది హోమ్ గ్రౌండ్స్ లో. మరి ఇంత బలంగా ఉన్న వాళ్ళని పేపర్ మీద జీటీ కొట్టగలుగుతుందా? జీటీకి ఉన్నది ఏంటి? కాన్ఫిడెన్స్ మాత్రమే. ఆడుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు చూడండి, ఫస్ట్ రావడం కప్పు, తర్వాత ఫైనలిస్టులు అంటే వాళ్ళకి ఒక క్యాల్కులేషన్ ఉంది. అప్పుడంటే హార్దిక్ పాండే ఉన్నాడు కాదను. ఇప్పుడు శుభ్మన్ గిల్ లీడ్ చేయగలుగుతున్నాడా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మోహిత్ శర్మ వరకు మీకు ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే వాళ్ళ దాంట్లో మోహిత్ శర్మని ఆ బౌలింగ్ లో కంట్రోల్ చేయించడం, ఆ మోహిత్ శర్మ మీద ఎక్కువ ఆధారపడిపోవడం, స్లాగ్ ఓవర్స్ కానీ వేరే తను దిగే ఓవర్స్ కానీ కంట్రోల్ చేయించడం, అతనితో బౌలింగ్ చేయించడం, దాని మీద ఎక్కువ ఆధారపడుతుంది జీటీ. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతా ఉన్నారు. సో మేబీ ఏమైనా రాహుల్ త్రిపాఠికి మిడిల్ ఓవర్స్ ఏమైనా ఇస్తే కొంచెం ఆపుతాడేమో చూడాలి, అలాగా అతను ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి జీటీ కంటే, టీమ్ యూనిటీగా లేదు. అంటే నేను ఆడతా రెస్పాన్సిబుల్ గా, నేను ఆడతా అది లేదు. ప్లస్ భారీ ఫినిషర్స్ లేరు. సో బౌలింగ్ లో కూడా వీళ్ళని నమ్ముకోవచ్చు, ఈ ఓవర్ పర్ఫెక్ట్ గా ఆపుతారు అని బౌలర్ లేరు. అయితే మోహిత్ శర్మని పక్కన పెడితే మోహిత్ శర్మకే ఇస్తున్నారు, వేరే ఆప్షన్ లేక. సో జీటీకి ఉన్న ప్రాబ్లం అది. మరి జీటీ రాజస్థాన్ రాయల్స్ ని కొట్టిద్దా అంటే, నా ప్రిడిక్షన్ అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నేను జీటీ గెలుస్తుందని చెప్తా. అటు ఇటు వెళ్ళను నేను. ఎందుకు అంటే రాజస్థాన్ రాయల్స్ కి అంత బాగుంది, పేపర్ మీద బ్రహ్మాండంగా ఉంది. 60% విన్నింగ్ మీటర్ చూపెడుతుంది, 40% మాత్రమే జీటీ. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, టీమ్ అడ్వాంటేజ్, బౌలింగ్ అడ్వాంటేజ్, బ్యాటింగ్ అడ్వాంటేజ్ అన్ని ఆర్ఆర్కే ఉన్నాయి. అయినా కూడా నాకు ఎందుకునో ఈ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చి జీటీ గెలుస్తుంది అని అయితే గట్టిగా అనిపిస్తుంది. మరి చూద్దాం. గుజరాత్ టైటాన్స్ ఎందుకు అంటున్నానంటే, లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినారు. సో కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్, చాలా జాగ్రత్తగా ఆడతారు. ఎందుకంటే పాయింట్స్ టేబుల్ లో టాప్ కి వెళ్ళాలంటే, పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆడాలి, ఈ మ్యాచ్ గెలవాలి. సో కాబట్టి జీటీకి గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకున్నా, ఒక ప్రిడిక్షన్ చేస్తాను. గుజరాత్ టైటాన్స్ గెలిచే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్ లో అని నాకు అనిపిస్తుంది. పిచ్ రిపోర్ట్ చూస్తే పేస్ కి అనుకూలిస్తుంది, అంత ఈజీ కాదు బ్యాటింగ్ చేయడం అనేది. కొద్దిగా బౌన్స్ కూడా, ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంటది. దాన్ని ఏంటంటే వీళ్ళు మనం ఒక హైట్ లో చూస్తాం బౌన్స్ వస్తుందని, అది ఇంకో హైట్ లో వెళ్తుంటే అక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అది స్లో బాల్ అనుకోండి, ఇక్కడే కొట్టేస్తాం, పైకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి జీటీ కొంచెం ఓపిక్ గా బ్యాటింగ్ చేయగలిగితే వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మీ రాజస్థాన్ రాయల్స్ అంత ఓపిక్ గా బ్యాటింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. టాప్ ఆర్డర్ లో అందరూ బాగా భారీ హిట్టర్లే. సో కాబట్టి మేబీ ఏమైనా జీటీ ఎక్కువ వికెట్ టేకింగ్ చేస్తే పవర్ ప్లేలో అడ్వాంటేజ్ అటు వెళ్ళిపోద్ది. మీకు తెలుసు మ్యాచ్ లో పవర్ ప్లేలే ఇంపార్టెంట్. ఎవరు బాగా కంట్రోల్ చేయగలిగితే మ్యాచ్ వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. అలాగే డెత్ ఓవర్స్ ఆ కంట్రోల్ తీసుకోగలిగితే జీటీకి అయితే గెలిచే ఛాన్స్ ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.